ఈరోజు వచ్చిన మెయిన్ ఐటమ్స్ ఈరోజు అయ్యానన్న. అదే రకంగా నెక్స్ట్ క్యాబినెట్ ఈ నెల 23వ తారీఖు మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్ కూడా డేట్ ఫైనల్ చేయడం జరిగింది ఈ క్యాబినెట్ లోనే. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టులో బీసీ 42% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలు ఇచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది. అది ఈరోజు ఉదయం మధ్యాహ్నం డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడు దాని మీద డిస్కషన్ ఉంటుంది కేబినెట్ లో. అంటే అసలు ఈ ఆర్డర్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు ఏమన్నదో చూడకుండా, పోయినసారి హైకోర్టు ఇచ్చింది కూడా చూడకుండా మనందరం మీడియా మిత్రులు అందరూ తలొక అభిప్రాయం ఉండేది. అలా కాకుండా కోర్టు డిస్మిస్ చేసినా ఇచ్చేటప్పుడు ఏం కామెంట్ చేసిందో ప్రాపర్ గా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గాని లీగల్ గా గాని ఇతరత్ర చర్చించి మిగతా సంఘాలతో కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. అటువంటిది ఏం జరగలేదన్న. ఓకే, థ్యాంక్ యూ.